ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇప్పటివరకు ప్రసారమైనటువంటి పాఠాల నుండి మరి మీకు విన్నప్పుడు కొన్ని డౌట్స్ వచ్చి ఉండవచ్చు. మరి ఆ డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. మళ్ళీ ఈరోజు మనం సాంఘిక శాస్త్రానికి సంబంధించి 8, 9, 10 తరగతులలో మరి ప్రసారమైనటువంటి పాఠాల నుంచి మీరు మీ యొక్క డౌట్స్ని అడగవచ్చు. మళ్ళీ ఈరోజు మనకి డౌట్స్ క్లారిఫై చేయడానికి మన మిత్రుడు రాజేంద్ర కుమార్ పీజీటీ మోడల్ స్కూల్లో సారు కేతపల్లిలో పనిచేస్తున్నాడు. అలాగే ఇంకొక మిత్రుడు రాధాకృష్ణాచారి, ఈయన జెడ్పీహెచ్ఎస్ రేగొండ పాఠశాలలో భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ మేము ముగ్గురం కూడా మీ యొక్క డౌట్స్ని క్లారిఫికేషన్స్ని కూడా మేము ఇస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కడ ఏ పాఠంలో కూడా డౌట్ ఉన్నా అడిగినప్పుడు మరింత మీరు బాగా చదివి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి రాధాకృష్ణ, ఇప్పుడు పిల్లలకు సంబంధించి మనం డౌట్ అడిగేటువంటి క్రమంలో 8th క్లాస్లో మనం చూసినట్లయితే కాంటూర్ రేఖలు అన్నటువంటివి ఉన్నాయి. అవి యాక్చువల్గా అయితే మనం 7th కొంత డీటెయిల్గా డిస్కస్ చేసినా కూడా 8th క్లాస్లో మ్యాప్ రీడింగ్కి సంబంధించి మనము ఆ లెసన్లో కాంటూర్ రేఖలు పెట్టడం జరిగింది. ఈ కాంటూర్ రేఖలు చిత్రాలు గమనించినప్పుడు ఆ రేఖలు కొన్నేమో దూరంగా కనిపిస్తున్నాయి, కొన్నేమో దగ్గరగా ఉన్నాయి. మరి పిల్లలు వీటిని ఏ రకంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు? కాంటూర్ రేఖలు అంటే ఒక ప్రదేశం యొక్క ఎత్తుపల్లాలను వివరించేటువంటి రేఖలని కాంటూరు రేఖలు అని అంటారు. ఒక ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది, ఆ ప్రదేశం యొక్క వాలు ఏ రకంగా ఉంది, అంటే ఒకేసారి మొత్తంగా ఏటవాలుగా ఉందా లేదా నిటారుగా ఉందా, ఒకవేళ వాలుగా ఉంటే ఎంత ఏటవాలుగా ఉంది అనేటువంటిది తెలియజేసేటువంటి రేఖలని, అంటే ఒకే ఎత్తుగల ప్రదేశాలను చూపెట్టేటువంటి రేఖలని కాంటూర్ రేఖలని అంటారు సార్. మరి కాంటూర్ రేఖలు కొన్నేమో దగ్గరగా ఉంటాయి మీరు అన్నట్టుగా, కొన్నేమో దూరంగా ఉంటాయి. ఈ కాంటూర్ రేఖలు ఎంత వాలుతోటి ఉన్నాయి అనేటువంటి దాన్ని బట్టి, అంటే ఆ ప్రదేశం యొక్క వాలు ఎంత ఉంది అనేటువంటి దాన్ని బట్టి, వాలు ఎక్కువగా ఉన్నప్పుడు కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటాయి సార్. వాలు తక్కువగా ఉన్నప్పుడు కాంటూర్ రేఖలు అనేటువంటి దూరంగా ఉంటాయి సార్. అంటే ఒక కాంటూరు చిత్రంలో రేఖలు బాగా దగ్గరగా ఉన్నాయి అంటే అక్కడ ఏటవాలు చాలా ఎక్కువగా ఉందని పిల్లలు అర్థం చేసుకోవాలి సార్. మరి అది దూరం అట్లా అంటే ఇప్పుడు ఒక భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి మరి అది చాలా హైట్గా ఉందా లేదంటే ఎత్తు తక్కువగా ఉందా అన్నటువంటిది కూడా మనము అక్కడికి వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రదేశం యొక్క కాంటూర్ లైన్ మనం అబ్జర్వ్ చేస్తే మరి అది ఎంత ఎత్తులో ఉందన్నటువంటిది కూడా మనం ఒక అంచనా రావడానికి అవకాశం అన్నటువంటిది ఉంది. మరి ఇక్కడ రాజేంద్ర కుమార్ సార్, ఇప్పుడు మనకి 10వ తరగతిలో మనం చూసినట్లయితే ఏది ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్, దీంట్లో మనకి HDIకి సంబంధించినటువంటి అంశం ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అక్కడ మనకి ఇండియా నైబరింగ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ కూడా, మన టేబుల్ కూడా ఉంది. మరి ఈ టేబుల్ పిల్లలు మరి విశ్లేషణ చేయాలంటే ఎలా విశ్లేషణ చేస్తే బాగుంటుంది? సరే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సార్, ఇక్కడ అభివృద్ధి భావనలు దాంట్లో వాట్ ఎవర్ ద HDI ఇట్ ఈస్ గివెన్, వీ హ్యావ్ ద different type of the aspects as taken. Now that one it is, we can see life expectancy it is there, and as well as we can see about the literacy is there, per capita income it is there. So when we are analyzing that one, we have to analyze whatever the neighbor countries it is given, how the comparison means per capita income how it is there, and with that one the other related things how it is there, that one we have to compare. With that one literacy rate how it is there, and as well as what is the life expectancy and infant mortality rate it is there, and that one we have to compare with the per capita income, and as well as we have to take, suppose India is there and Sri Lanka is there, whatever the per capita income it is there, that one we have to correlate, means why the Sri Lanka's per capita income it is more, and why whatever the literacy rate that one it is more, this one we have to analyze. Means here we can find out means when we see, when we compare these two things,
we'll find out few like population is there. India's population is more, so that is what is the literacy little bit it is less, and what is the government expenditure it is there. That one it is maybe Sri Lanka is spending more, and where here we are having a little bit less. Even in if you take what is the life expectancy also, that one it is various things like providing of hospitals, we can take it as a, so like that one we have to analyze each and every countries and we have to compare it, we have to compare the things. So like that one we have to analyze and we have to write each and every what is the point of that one it is. Generally just only writing of that what are the points, that one it is not the correct one. We have to compare with the that countries, and afterwards we have to write our measures, what we have to take. For suppose India's what are the literacy rate has to be improved, means what we have to do. So these type of the things we have to analyze and we have to write. Like this one we can write the answer of that one, sir. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర కుమార్. ఇప్పుడు అట్లాగే మనకి 9th క్లాస్లో కూడా మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒక మన ఫోన్ కాల్ వస్తుంది, రిసీవ్ చేసుకుందాం. హలో. హలో, నా పేరు పావని, నేను మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. సార్, మీరు ప్లానెటరీ విండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఏమ్మా, దేని గురించి? ప్రెజర్ బెల్ట్స్. ఓకే, ప్రెజర్ బెల్ట్స్ 9th క్లాస్. 9th క్లాస్ సార్. ఏమ్మా, 9th క్లాస్ కదా? ప్రెజర్ బెల్ట్స్ Yes, 9th sir. క్లాస్. ఓకే, ఇప్పుడు ప్రెజర్ బెల్ట్కి సంబంధించమ్మా దీంట్లో దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం, మనం ఒత్తిడికి సంబంధించినటువంటి అంశాలు. దీంట్లో మనకి ఏ లెసన్లో ఉందంటే మనకి అది 3rd లెసన్ అనుకుంటా, ఐ థింక్. అంటే ఇక్కడ ఒకటి ఏముంటాయమ్మంటే భూమధ్య రేఖ ప్రాంతంలో మనకి సూర్యకిరణాలు నిట్టనిలుగా పడడం వల్ల మనకేమవుతుందంటే అక్కడ గాలి అన్నటువంటిది వేడైపోయి ఏమవుతున్నాయి, తేలికై పైకి వెళ్ళడం అన్నటువంటిది జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి భూమధ్య రేఖ ప్రాంతంలో ఎప్పుడైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో, ఆ గాలి ఎప్పుడైతే తేలికై మనకి పైకి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే లో ప్రెజర్ బెల్ట్ అన్నటువంటిది ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ టైంలో ఎప్పుడైతే లో ప్రెజర్ బెల్ట్ ఏర్పడుతుందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమవుతుంది, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, అదేవిధంగా ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ అన్నటువంటివి దాంట్లో అక్కడ ఏమవుతుంది, అక్కడ మనకి ఉష్ణోగ్రత అన్నటువంటిది టెంపరేచర్ అక్కడ తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది, హ్యూమిడిటీ అన్నటువంటిది గాలిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఏముంటుంది, మనకి హై ప్రెజర్ అన్నటువంటిది ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఈ రెండు హై ప్రెజర్ నుంచి ఏమవుతుంది, విండు ఆటోమేటిక్గా ఈ యొక్క ఏది భూమధ్య రేఖ వైపు వీయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే భూమధ్య రేఖ దగ్గరనేమో మనకి లో ప్రెజర్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికన్ దగ్గరనేమో మనకి హై ప్రెజర్ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే ఏంటంటే 23.5 degrees నుంచి 66.5 degrees మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఎప్పుడు కూడా మనము సమశీతోష్ణ మండలంగా చెప్తాం. కాబట్టి అక్కడ గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఏమైపడుతుందంటే ఈ యొక్క హై ప్రెజర్ బెల్ట్ ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లా మనం ముందుకెళ్తే మళ్ళీ లో ప్రెజర్ ఏర్పడుతుంది. అంటే ఇది ఏమవుతుందంటే మనకి భూమధ్య రేఖ నుంచి మొదలుకొని పోలార్ రీజియన్ వరకు కూడా మనకి ఏర్పడడం అన్నటువంటిది ఏది ఈ యొక్క మొత్తం 7 ప్రెజర్ బెల్ట్స్ ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. మీకు ఉదాహరణకు కూడా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 66 degrees దగ్గర కూడా ఓసారి మనకి ఏమంటారు లో ప్రెజర్ బెల్ట్ కూడా ఏర్పడడానికి అక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లో ఆఫ్ ఏమంటారు దాన్ని పైకి వెళ్ళి దిగడం వల్ల అక్కడ ఏమవుతుందంటే మనకు అక్కడ లో ప్రెజర్ కూడా ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఒక డౌట్ కూడా రావచ్చు, అక్కడ ఉష్ణోగ్రత కూడా మరి తక్కువ ఉంటుంది కదా సార్ అక్కడ ఏర్పడుతుంది అన్నటువంటిది. కాబట్టి విండ్స్ యొక్క ఫ్లో వల్ల మరి అక్కడ కూడా ఏది లో ప్రెజర్ బెల్ట్ ఏర్పడి మనకి ఎక్కడికి ధృవాల వైపుకి మళ్ళీ వెళ్ళిపోవడం అన్నటువంటిది జరుగుతుంది.
కాబట్టి పిల్లలు మొత్తం 7 ప్రెజర్ బెల్ట్స్ ఉన్నాయన్నటువంటి జరుగుతుంది. కాబట్టి మనకి పోల్స్ అన్నటువంటి పోలార్ రీజన్ అన్నటువంటిది ఏంటంటే ఈ యొక్క 66.5 డిగ్రీల నుంచి మనకి 90 డిగ్రీస్ మధ్యలో ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. ఇది మనకమ్మ ప్రెజర్ బెల్ట్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ హలో ఎస్ హలో Hello. చెప్పు బాబు. What difference will it make to the seasons and the distribution of temperature? ఓకేనా మీరు అడిగినటువంటి ప్రశ్న, ద ఎర్త్ డస్ నాట్ రొటేట్ బట్ అరౌండ్ ద సన్ అరౌండ్ ద ఇయర్, వాట్ ఆర్ ద చేంజెస్ షుడ్ బి డన్ ఇన్ ద టెంపరేచర్ అని అడిగారు. ఇది వాస్తవానికి ఇమాజినరీ క్వశ్చన్. మీ ఇమాజినేషన్కి బాబు ఫస్ట్ అభినందిస్తున్నా. ఒకవేళ ఎర్త్ అనేటువంటిది రొటేట్ కాకపోయినట్లయితే ఇమీడియట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎర్త్ బై సన్లో కలిసిపోతుంది నాన్న. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సీజన్స్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ టెంపరేచర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఎర్త్ రొటేట్ కావడం వల్లనే. ఓకే బాబు. సో హియర్ యా వన్ మోర్. ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చింది. యా Hello. చెప్పమ్మా. ఎస్ యువర్ నేమ్. Hello, sir. Yes, ask you, tell your name. Viswaj, From where? Hyderabad. Okay. What is the mean sea level? Okay, the mean sea level, that one it is taken, you see, when suppose if you during the rain time, if you see in your areas, the water will go and it will settle down in some places, which is almost low lying areas it is. So for that one, the total for the earth, the low lying area we can take it as the sea. So maximum up to where that level of the water it is there, that one we will be considered as a mean sea level it is. So from the mean sea level, it is some places it will be changed. Means here it is, if you take Chennai, it is there. Chennai, whatever the height, that one will be different. And if you take Delhi, that height will be different. So everything, whatever the geographical one it is there, means whether it is plains, plateaus and mountains, these three we will measure with the help of this mean sea level only it is. Means up to where the water can come, that means the low lying areas on the earth we can take, that is a sea only. So that whatever the mean level it is there, we will consider that one and we will take that one as a 0 mark, and from there we will measure whatever the height of various like plains, plateaus and mountains we will take place. ఓకే సార్, మీన్ సీ లెవెల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది కనుక, మీన్ సీ లెవెల్ అనేటువంటిది అది ఒక యావరేజ్ లెవెల్ నానా. అంటే సముద్రంలో ఓషన్లో ఉన్నటువంటి వాటర్ యొక్క హైట్ అనేటువంటిది ఎప్పటికీ ఒకే రకంగా ఉండదు. ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. సైంటిస్టులు ఏం చేస్తారంటే దాన్ని డిఫరెంట్ టైమ్స్లో దాన్ని మొత్తం రికార్డ్ చేసి వాటి యావరేజ్ చేసి దాన్ని మీన్ సీ లెవెల్గా చెప్తారు నాన్న. ఓకే సార్. ఇప్పుడు మీరు ఎక్కడైనా రైల్వే స్టేషన్కి వెళ్తే కూడా మీకు ఆ రైల్వే స్టేషన్లో కూడా రాసి ఉంటారు, ఆ రైల్వే స్టేషన్ యొక్క హైటు మీన్ సీ లెవెల్కి ఎంత హైట్లో ఉందన్నటువంటిది, ఆ ప్లేస్ అన్నటువంటిది కూడా మీకు రాసి ఉంటారు. కాబట్టి అది సముద్రం యొక్క యావరేజ్ తీసుకుంటారు. కాబట్టి దాన్నే ఎక్కడ మనం హైట్ కొలవాలన్నా కూడా మీన్ సీ లెవెల్ అనేటువంటిది బేస్గా తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక కాల్ వస్తుంది, మనం తీసుకుందాం. హలో. Hello. చెప్పు బాబు. జలవర్ణం సోషల్ సార్. Okay. You tell your name. లాలు ప్రసాద్. Okay. భాష ఎక్కడి నుంచి? JPHS మోస్రా సార్. Okay. Please tell your doubt. అవును సార్, సోషల్. అడుగు, నీ క్వశ్చన్ అడుగు. జలవర్ణం సార్. జలవర్ణంలో ఏంటిది డౌట్? జలవర్ణం మీన్స్ సార్. జలావరణం అంటే ఏమిటి? సార్. ఓకేనా. జలావరణం అంటే భూమి పైన కానీ, భూమి ఉపరితలంలో కానీ, భూమి లోపల కానీ ఆవరించున్నటువంటి మొత్తం నీటి యొక్క భాగాన్ని జలావరణము అని అంటారు. అంటే ద వాటర్, టోటల్ వాటర్ ఆఫ్ ల్యాండ్, టోటల్ వాటర్ ఆన్ ద ఎర్త్ అండ్ ఇన్ ద ఎర్త్, టోటల్ ఈజ్ కాల్డ్ యాజ్ హైడ్రోస్ఫియర్. ఓకేనా?
So you can భూమి మీద ఉన్నటువంటి జలభాగం మొత్తాన్ని కలిపి మనకి జలావరణం అని పిలుస్తారు. దీంట్లో మహాసముద్రాలు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, అట్లాగే నదులు ఉంటాయి, చెరువులు ఉంటాయి. కాబట్టి భూమిని ఎంతైతే నీరు ఆవరించి ఉందో వాటన్ని మొత్తాన్ని కలిపి జలావరణం అన్నటువంటిది పిలవడం జరుగుతుంది. నెక్స్ట్. హలో హలో సార్. చెప్పమ్మా, మీ పేరు? అంజలి సార్. అంజలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? వరంగల్. వరంగల్ నుంచి. ఏం డౌట్ అడగమ్మా. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th సార్. ఐడియాస్ ఫ్రమ్ డెవలప్మెంట్. డౌట్ ఏందమ్మా? The question is, why do we use averages, sir? Okay. Okay. Is there any limitations? Okay. Yeah. Explain. So here averages, why we will take that one when we come across. Generally we will take means when we come across the lesson, that one it is ideas of development. Economy wise, if we see this one person's income will be different. One person can earn 500 rupees per day, and one person can earn 100 rupees per day, and one person maybe 1000 rupees. So here whenever we wanted to show the what actually your, suppose if you take your house, in the house different people are there. So what is the income of your house means you will calculate all these three people's one, and you will make average. Average means here it is a total whatever the earning, number of people earning divided total earning divided by number of people it is. So here with only one person we cannot imagine what is actually the status. So that is what here we will calculate the averages. So when we take the averages only, if we take the lesson means ideas of development one, when we take per capita income we will take here. Per capita income is what the income of the one person. It is not the meaning that one every person will earn that much, but on an average means here it is in this whatever the 130 crores of the population, whatever the working force it is there, which is around some 60 to 70 crores, in that one different people are earning different amounts. So that one it is with that individual amount we cannot imagine the status of the country. So that is what here we will take the average. Sir, still will you add? యాక్చువల్గా అయితే యావరేజ్ అన్నటువంటిది ఇది కరెక్ట్ కాదన్నటువంటిది కూడా ఎకనామిక్స్లో చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం దేశం గా అన్నటువంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ కంట్రీస్లో యావరేజ్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా 10,000 అరౌండ్గా మనం వాళ్ళకి ఎర్నింగ్ చూపించాం. అట్లాగే కింద మనం ఇంకొక దేశం తీసుకున్నట్లయితే 500 వాళ్ళ ఎర్నింగ్ చూపిస్తూ ఒకే వ్యక్తి 48,000 చూపించడం జరిగింది. కానీ టోటల్ చేస్తే ఇద్దరిది కూడా 50,000 అవుతుంది. కానీ యావరేజ్ అన్నప్పుడు ఏమవుతుందంటే మరి ఏ దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగున్నారంటే మనం దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండడం అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఎవరూ పేదవాళ్ళు లేరు, ఎవరూ ధనవంతులు లేరు. కానీ ఇక్కడ కిందికి వచ్చేటప్పటికి ఏమైందంటే మరి బాగా పూర్ పీపుల్ ఉన్నారు, బాగా రిచ్ పీపుల్ ఉన్నటువంటిది కూడా తెలుస్తుంది. కాబట్టి యావరేజ్ అన్నటువంటిది యావరేజ్ని బట్టి కూడా మనం ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారన్నటువంటిది మనం లెక్కించడానికి వీల్లేదు. అందుకనే అమర్త్య సేన్ ఏం చేశాడంటే మనకి ఈ యొక్క హెల్త్ ఎడ్యుకేషన్ కూడా మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చేర్చినట్లయినప్పుడు మాత్రమే కరెక్ట్గా ఆ దేశం యొక్క యావరేజ్ అన్నటువంటిది కరెక్ట్గా ఉంటుంది అన్నటువంటిది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అమ్మ దీస్ ఆర్ ద లిమిటేషన్స్. కాబట్టి యావరేజ్ వల్ల మాత్రమే మనం ఆ దేశాన్ని మనము కరెక్ట్గా అంచనా వేయడానికి వీలు లేదు. రైట్. కాబట్టి మనము ఎంతసేపు ఉన్నా ఏంటంటే యావరేజ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మిగతా అంశాలు కూడా ఎస్డిఏలో ఉన్నటువంటి మిగతా అంశాలు కూడా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ దేశం యొక్క స్థితిని అంచనా వేయడానికి అవకాశం ఉంది, ఆ రాష్ట్రం యొక్క స్థితిని అంచనా వేయడానికి అవకాశం ఉంది. అందుకే ఉదాహరణకు మనం ఏం చెప్పినామా, ఏది హర్యానాలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది, కానీ హిమాచల్ ప్రదేశ్కి వస్తాలకు ఏమైంది, కంపేర్ టు హర్యానా ఇక్కడ లో పర్ క్యాపిటా ఉంది. కానీ వాట్ అబౌట్ ఎడ్యుకేషన్, ఇది హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ హర్యానా. కాబట్టి మనం దాన్నే యావరేజ్గా తీసుకోవడం అన్నటువంటిది కరెక్ట్ కాదన్నటువంటిది చెప్తా ఉన్నారు. హలో హలో సార్, నేను ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీలచెరు గ్రామం నుండి 9th క్లాస్ రమ్యాన్ మాట్లాడుతున్నాను సార్. చెప్పమ్మా.
నా క్వశ్చన్ ఏంటంటే శిలల్లోని అంతర్భాగం బయటి భాగం కంటే ఎందుకు కఠినంగా ఉంటుంది సార్? ఓకే, మన ఎర్త్ క్రస్ట్కి సంబంధించి కదమ్మా. అవును సార్. ఓకేనా, మంచి ప్రశ్న అడిగావు. శిలలు అనేటువంటివి వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. అంటే బయట ఉన్నటువంటి వాతావరణంలో వచ్చేటువంటి వాతావరణం యొక్క ప్రెషర్ కానివ్వండి, తర్వాత గాలి కానివ్వండి, వర్షం కానివ్వండి, ఇవన్నీ ఆ శిలల యొక్క ఉపరితలం భాగం పైన వాటి యొక్క ప్రభావాన్ని చూపెట్టగలుగుతాయి. దానివల్ల శిలల యొక్క ఉపరితల భాగం యొక్క రంగు, రూపము, గట్టితనం అన్నీ మారిపోతూ ఉంటాయి. అలా కాకుండా అదే లోపలి భాగాన్ని కనుక మనం తీసుకుంటే శిల లోపల ఉన్నటువంటి భాగం పైన ఈ వాతావరణం యొక్క ప్రభావం ఏమాత్రము ఉండదు. కాబట్టి లోపలి భాగం బయటి భాగం కంటే చాలా కఠినంగా, దృఢంగా, సహజంగా అది ఎలా ఉందో అలానే ఉంటుంది నాన్న. బయటి భాగం మాత్రం వాతావరణం దానిపైన ప్రభావాన్ని చూపెట్టడం వల్ల దాని యొక్క గట్టితనాన్ని కానీ, దాని యొక్క రంగును కానీ, ఇతరత్ర అంశాలన్నింటినీ కోల్పోయి అది శైథిల్యానికి గురవుతుంది నాన్న. శిలా శైథిల్యం చదువుకున్నారు కదా, అది నాన్న. అలాగే ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు తెలుసు, ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. అదే మనం లోపలికి వెళ్ళే కొలది ఏమవుతుంది, ఉష్ణోగ్రత పెరగడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే వేడి ఎక్కువైతుందో ఆటోమేటిక్గా అది పూర్తిగా లిక్విడ్ కాకుండా కొంత గట్టిగా, అంత మామూలుగా ఏమంటారు, పూర్తిగా లిక్విడ్ కాకుండా కొంతవరకు అది లిక్విడ్గా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. బయట మనకి తెలుసు వాతావరణం జరిగేటువంటి ఉష్ణోగ్రత కావచ్చు, ఇవన్నిటితో కూడా మార్పులతో అది ఇమ్మీడియట్గా గట్టిపడడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే లావా ఇప్పుడు బయటకు వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే అది లోపల లిక్విడ్ రూపంలో ఉంది కాబట్టి అది బయటికి రాగలడం అన్నటువంటిది జరుగుతుందమ్మా. హలో హలో, చెప్పు బాబు, ఏ పేరు? సాయి తరుణ్ సార్. సాయి ధర్మ్. ఏ జిల్లా నాన్న? మల్కాజ్గిరి సార్. మల్కాజ్గిరి. చెప్పు నాన్న, డౌట్ చెప్పు సార్. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే ఏంటి సార్? హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే ఏమి? Okay. This regarding the human development index and human development report, which it is came into the figure after Amartya Sen proposed this, what are the human development indexes it is, which is the report is published by the UNDP, United Nations Development one it is. So here if we take earlier whatever the measures that one it is, totally only per capita income was taken place, means only with the help of per capita income they measured one country whether it is a developed country or whether it is a developing country or underdeveloped country. But after the examining of many things they felt that one only the per capita income is not sufficient. So the other things means literacy you take it as a, and as well as infant mortality rate it is there, and maternal mortality rate it is there, and the life expectancy it is there. These all means which will show the socio-economic condition of the country. Not only the economy, here it is socially how the people are living, what are the hospital facilities are there, these all the things we have to see. So like that one, here it is the new one it is prepared, which we are calling it as a HDI, and whatever the report that one it is there publishing, that one it is we are calling it as a human development report. Every year the UN they will collect the information on this one and they will publish the report on this one. Yes. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉంది అన్నటువంటిది కొన్ని పారామీటర్స్ తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా మరి ఏ స్థితిలో ఉన్నాయన్నటువంటిది అంచనా వేయడానికి రిపోర్ట్ రిలీజ్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మరొక ఫోన్ కాల్ వస్తుంది, రిసీవ్ చేసుకుందాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, ఎక్కడి నుంచి? Sir, I am Sriniti from ZPHS Tadwai from Kamareddy district. ఓకే అమ్మా, చెప్పమ్మా, డౌట్ ఏందమ్మా? So my doubt is differentiate nationalism and aggressive nationalism. నైస్ క్వశ్చన్. ఓకే అమ్మా, చాలా మంచి క్వశ్చన్. నేషనలిజం ఏంది, అగ్రెసివ్ నేషనలిజం ఏంది? ఎక్సలెంట్ క్వశ్చన్. Yes sir. ఓకే నాన్న, చాలా మంచి ప్రశ్న అడిగావు నాన్న. శ్రీనిధి, ఏంటంటే నేషనలిజం అనేటువంటిది అదొక పాజిటివ్ కాన్సెప్ట్ నాన్న.
అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ దేశం నాది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నా వాళ్ళు, ఈ దేశ అభివృద్ధికి నేను కృషి చేయాలి, మేమంతా ఒకటిగా ఉండాలనేటువంటి వి ఫీలింగ్ని నేషనలిజం అంటారు నాన్న. మరి అగ్రెసివ్ నేషనలిజం అంటే ఏంటంటే అది కూడా ఇలాంటిదే, కాకపోతే ఒక్కటే తేడా ఏంటంటే మా దేశం మాత్రమే గొప్పది, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని దేశాల కంటే కూడా మా దేశమే గొప్పది, మా జాతి ప్రజలే గొప్పవాళ్ళు అనేటువంటి భావన ఉండడం అనేది అగ్రెసివ్ నేషనలిజం నాన్న. మరి ఈ అగ్రెసివ్ నేషనలిజం అనేటువంటిది ఒక నెగటివ్ కాన్సెప్ట్. ఈ అగ్రెసివ్ నేషనలిజం ఉండడం వల్లనే ఫాసిజం, నాజిజం లాంటి నియంతృత్వ ధోరణులు వచ్చి ప్రపంచ యుద్ధాలకు దారితీసినాయి అనేటువంటి విషయాన్ని మీరు పాఠంలో చదువుకున్నారు నాన్న. ఫైనల్గా ఏంటంటే నేషనలిజం అనేది పాజిటివ్ కాన్సెప్ట్, అగ్రెసివ్ నేషనలిజం అనేది నెగిటివ్ కాన్సెప్ట్. నేషనలిజం కన్స్ట్రక్షన్కి తోడ్పడితే అగ్రెసివ్ నేషనలిజం డిస్ట్రక్షన్కి తోడ్పడుతుంది నాన్న. ఓకే ఓకే, మంచి సమాధానం రాధాకృష్ణ. హలో హలో, చెప్పమ్మా, ఏం పేరమ్మా? డానియల్ సార్. డానియల్, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుండి సార్. హైదరాబాద్. చెప్పు నాన్న, డౌట్ ఏంది? యూనిఫికేషన్ ఆఫ్ జర్మన్ గురించి కొంచెం డౌట్ సార్. ఓకే, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ పర్టికులర్ డౌట్ ఇన్ దిస్ వన్? యా, ఎందుకంటే అది వెరీ బిగ్ టాపిక్. ఓకే, 2-3 పీరియడ్స్ చెప్పే కాన్సెప్ట్ అది. నీ డౌట్ ఏంటో క్లియర్గా అడుగున్నాను. ఎస్, నీకు దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇంకోటి అది ఆ లెసన్ కూడా స్పెసిఫిక్గా డౌట్ అడుగున్నాను అమ్మా. లెసన్ కూడా నెక్స్ట్ వస్తుంది, అది నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది మీకు ఏమ్మా. అప్పుడు మనం దాని మీద నెక్స్ట్ మనకి మళ్ళీ ఫోన్ ఇన్ సెషన్ ఉంది కదా, మళ్ళీ అప్పుడు మనం దాని మీద క్లియర్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకు అయిన లెసన్స్ నుంచే అడగండి. దానివల్ల ఏమైందంటే నెక్స్ట్ మీకు టీచర్లు చెప్పేది ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ లెసన్లో మీకు దీని మీద క్లారిఫై చేద్దాం. ఇంకా అంతే సార్, నాకు ఇంకేం డౌట్ లేదు. If any particular, if it is there, then that one you ask. ఓకే సార్. రైట్, ఇంకా నెక్స్ట్ విద్యార్థులారా, మరి చాలా ఒక కాన్షియస్ తెలుసుకోవాలన్నటువంటి ఒక ఆతృత, ఇవన్నీ కూడా మనకి మీలో కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క మోటో మీరు ఇట్లే కంటిన్యూ చేయాలి. మరి ఇంత మంచి డౌట్స్ అడిగి మరి క్లారిఫై చేసుకున్నందుకు, అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా పేరెంట్స్ కూడా ఈ యొక్క ఎస్సీఆర్టీ తరఫున మరి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని వీక్షించి మీ యొక్క డౌట్స్ రాసుకొని మరి అడిగినందుకు విద్యార్థులకు కూడా నా శుభాభివందనాలు. మరి దీనితో మరి కార్యక్రమం ముగిస్తున్నాం. మళ్ళీ కార్యక్రమంలో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.